అటకెక్కిన పాలన, మొద్దునిద్రలో సర్కార్, రోజువారీ సమస్యలు సైతం పరిష్కరించడం లేదు. జీతాలు రాక ఆందోళనలో చిరుద్యోగులు, ఇంకా పెండింగ్లోనే కళ్యాణ లక్ష్మి చెక్కులు, 40% మందికి మాఫీ కానీ లక్షలోపు రుణమాఫీ. చిట్చాట్లో హరీష్ రావు చురకలు. ఈ రుణమాఫీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రుణమాఫీ ఎవ్వనికి కాలే, రుణమాఫీ కాలే ఎవరికి. రైతు బంధు పైసలు ఉంటాయి చూసినావా, ఆ రైతు బంధు పైసలు ఒకసారికి 7,700 కోట్లు కావాలి. ఏది రైతు బంధు పైసలే అంటే కేసీఆర్ ఇచ్చినటువంటి ఎకరానికి 10,000 లెక్కనే. ఆ చొప్పున ఒక విడతకు అంటే ఎకరానికి 5,000 ఒకసారికి వేస్తేందుకు 7,700 కోట్లు కావాలి. 6,000 కోట్లు పెట్టి లక్షలోపు రుణమాఫీ చేసినా అన్నాడు. నమ్ముతారా ఎవడన్నా? నమ్ముతారా? ఇదేమో నమ్మేట లెక్కనేనా ఇది? 6,000 కోట్లు పెట్టి లక్షలోపు 2 లక్షల లోపు రుణమాఫీ ఒకేసారి చేస్తా అని చెప్పేసి ఈ పత్రికల్లో కూడా యాడ్లు ఇచ్చుకున్నారు. ఒకే దఫాలో ప్రపంచంలో జీవితంలో ఎక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రం చేయనంతగా మేము చేసినామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు లజ్జ మానం మర్యాద ఏది లేకుండా అన్ని వదిలేసి పత్రికలలో యాడ్లు ఇచ్చుకున్నారు ఒకే దఫాలో అని చెప్పేసి. ఒక దఫా లేదు, 2 దఫాలు లేదు, 6,000 కోట్లతోటి మాఫీ చేసిరు. ఊరికి ఒకరికో ఇద్దరికో వేసిరు, 100కో కోటికో. ఎవరికి కాలే ఇంకా అల్ల కూడా 6,000 కోట్లలో కూడా 1,700 కోట్లు మిగిలినాయంట రైతు బంధు పైసలు. అంటే మొత్తం 7,700 కోట్లు అయితే రైతు బంధుకు, అదే కేసీఆర్ లెక్క ప్రకారము ఇప్పుడు ఈయన ఇచ్చింది 6,000 కోట్లు, ఇంకా 1,700 కోట్లు మనకు బొక్కనే. ఏం లేదు, తిప్పి 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 అదే ప్రచారం చేసి, నేను చెప్పినా కదా ఇవాళ కాదు చంద్రబాబు నాయుడు అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా పత్రికలు మీడియా వాని చేతిలో ఉన్నప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలియదు. ఎందుకంటే చేసేది ఘోరంతా ప్రచారం కొండంత ఉంటుంది. దాంట్లల్లో అరే నిజంగానే అయిపోయిందంట కదా అని చెప్పేసి ప్రజలంతా అనుకుంటారు. అప్పటికి పుణ్యకాలం గడిచిపోతుంది, ఆయన 5 ఏళ్ళు అయిపోతుంది. నాకు కలిసిన కాడికి నాకేస్తాడు, శాంతం బుక్ చేస్తాడు, పీక్తాడు, ఇక అయిపోతుంది. సో ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఇంకా రుణమాఫీ లేదు, జీతాలు లేవు, ఏవి లేవు. 1వ తారీఖు జీతాలు పడ్డాయోచ్చు అని చెప్పేసి వార్తలు రాసిరు అప్పట్లో. అవన్నీ వీకినాయి. అవి ఎవడో కొన్ని డిపార్ట్మెంట్లకు పడుతున్నాయి. మిగతా వాళ్ళందరి పరిస్థితి ఇలా 23 తారీఖు ఇప్పటిదాకా జీతాలు గతి లేవు.